ఈరోజు నా అంశాన్ని నేను మీకు వెల్లడపరిచే ముందుగా ఒక రాజు గురించి నేను మీకు వివరిస్తానండి. ఒక రాజు ఒకానొక రాజ్యంలో ఆయన యొక్క 1000 మంది అధిపతులతో విందు చేయాలి అని నిర్ణయించుకొని ఆయన ఆ 1000 మంది అధిపతులు, ఉపపత్నులు, అదేవిధంగా తన యొక్క భార్యలతో విందు చేసుకొనుచు ద్రాక్షారసమును వారి భార్యలు పోయిచుండగా వారు ద్రాక్షారసమును తాగుచూ ఉన్నారు. అయితే తన తండ్రి అయినటువంటి రాజు యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలను తీసుకొని వచ్చి వారి రాజ్యంలో పెట్టి ఉండగా ఆ పాత్రలను తీసుకొని వచ్చి ద్రాక్షారసం తాగాలనని అనుకొని వారికి ఆజ్ఞాపించి ఆ పాత్రలను తీసుకొచ్చి వారి యొక్క భార్యలతోనూ, ఉపపత్నులతోనూ, అధిపతులతోనూ కూర్చొని ఆ పాత్రలో ఆ ద్రాక్షారసము తాగుచు అంత మాత్రము చేతమే కాకుండా ఆ ద్రాక్షారసం తాగకుండా ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే చేతితో చేయబడినటువంటి ఇత్తడి, అదేవిధంగా బంగారము, కర్ర, రాతితో చేయబడినటువంటి విగ్రహాలకు ఆరాధిస్తూ స్తుతిస్తూ వారి యొక్క సమయాన్ని గడుపుతున్నారండి. అదే గడియలో ఒక వేలు రాజనగర్ యొక్క గోడ పూత మీద రాయడం రాజు గమనిస్తాడండి. గమనించినప్పుడు ఆయన యొక్క ఆ రాతను చూసి ఆయన యొక్క మొహం వికారంగా మార్చుకొని కలవరపడుతూ వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజ పరివారంలో ఉన్నటువంటి వారికి ఆజ్ఞాపిస్తాడు. ఏమనంటే రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులే కానీ, జ్యోతిష్కులనే కానీ, తర్వాత విద్యను అభ్యసించినటువంటి వారిని, జ్ఞానులను అందరినీ పిలవనంపించండి అని చెప్పేసి ఆజ్ఞ ఇస్తారు. వారు వాళ్ళందరినీ పిలవనంపించినప్పుడు ఆ గోడ మీద రాసినటువంటి అక్షరాలకు భావాన్ని వాళ్ళని చెప్పమని అడుగుతాడు. అయితే వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ ఆ గోడ మీద రాసినటువంటి పదాలకు అర్థాన్ని చెప్పలేకపోతారండి. వారి వల్ల అవదు. అయితే ఆయన ఇంకా భయంతో తన యొక్క ముఖాన్ని విచారంగా పెట్టుకొని ఆ యొక్క విందు శాలలోనే కూర్చొని కలవరపడుతున్న సమయంలో తన భార్య అయిన రాణి వచ్చి, మీరు కలవరపడాల్సిన అవసరం లేదు, మీ భయపడాల్సిన పని లేదు, మన రాజ్యంలోనే ఒక ఆయన ఉన్నాడు, ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనిషిని మీరు పిలవనంపించి ఆయన ద్వారాగా మీరు ఈ యొక్క పదాలకు అర్థాన్ని మీరు తెలుసుకోవచ్చు, వెంటనే ఆయన పిలిపించమని అడిగినప్పుడు ఆ రాజు ఆ మనుషుడిని పిలిపిస్తాడండి. ఆ మనిషిని పిలిపించి ఆయనతో అంటున్నాడు, మీరు ఈ పదాల యొక్క అర్థాన్ని మీరు చెప్పినట్లయితే, ఈ గోడ మీద ఉన్నటువంటి అక్షరాల యొక్క అర్థం మీరు చెప్పినట్లయితే మీ మెడకు సువర్ణ కంఠభూషణాన్ని మీకు బహుమతిగా ఇస్తాను. అదేవిధంగా మీరు రాజ్యములో 3వ అధిపతిగా రాజ్యాన్ని ఏళ్తారు అని చెప్తాడు. అయితే ఆయన ఏమంటాడు అని అంటే, మీ బహుమతులు ఏవైతే ఉన్నాయో లేని వారికి ఇవ్వండి, నాకు అక్కర్లేదు, కానీ నేను ఆ గోడ మీద ఉన్నటువంటి రాతను యొక్క అర్థాన్ని నేను వివరిస్తాను అని చెప్తాడు. అయితే ఆయన ఏమంటాడంటే, రాజా చిత్తగించండి, నేను చెప్తున్నాను. మీ తండ్రి అయినటువంటి కాలంలో దేవుడు, సర్వోన్నతులకు దేవుడు రాజ్యమును, ప్రభావమును, ఘనతను మీ తండ్రికి ఇచ్చాడండి. ఆ ఘనత చేతనే, ఆ ప్రభావం చేతనే ఆయన ఎవరినైతే మరణించాలని కోరుకున్నాడో వాళ్ళు మరణించారు, ఎవరైతే రక్షించబడాలి అని ఆయన కోరుకున్నాడో వాళ్ళు రక్షింపబడ్డారు, ఎవరినైతే ఆయన హెచ్చరించాలనుకున్నాడో వాళ్ళు హెచ్చింపబడ్డారు. ఇట్లాంటి స్థితిలో ఆయన ఉండగా భూమి మీద ప్రతి మనుషుడు ఆయనకి భయపడ్డాడండి. ఆయన అంటే గడగడలాడినటువంటి రాజ్యం లేదు, ఆయనకి ఎదురు లేదు. ఇట్లాంటి స్థితిలో దేవుడు ఆయనని పెట్టి ఉండగా ఆయన ఏం చేశాడండి, మదించినటువంటి హృదయముతో, గర్వించినటువంటి హృదయముతో ఇదంతా నా ద్వారాగానే, నా జ్ఞానము ద్వారాగానే నేను ఘటించి ఉన్నాను అని గర్వించినప్పుడు దేవుడు ఆయన్ని ఏం చేశాడు అని అంటే
పశుప్రాయుడుగా చేసి పశువుల మధ్యలో నివసించడాన్ని ఆయన ప్రజల మధ్యలో నుంచి పశువుల మధ్యలోకి ఆయన్ని తోలివేశాడండి. తోలివేసిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందనంటే, ఆయన గాడిదల మధ్యలో నివసించి ఆయన పశువులు తినేటటువంటి మేతను తిన్నాడు. ఇది ఎప్పుడు దాకా జరిగింది అని అంటే, ఆయన దేవుడు ఎవరినైతే స్థిరపరచాలి అని అనుకున్నాడో వారినే స్థిరపరుస్తూ ఉంటాడు. ఎవరికైతే స్వాస్యాన్ని ఇవ్వాలి అని అనుకుంటాడో వారికి మాత్రమే స్వాస్యాన్ని ఇస్తాడు. ఇది దేవుడికి మాత్రమే సాధ్యము అని ఆయన తెలుసుకునేంత వరకు ఆయన అలాంటి స్థితిలోనే ఉన్నాడండి. ఎప్పుడైతే మరలా తిరిగి ఆ స్థితిని తెలుసుకున్నాడో మరలా ఆయనకి రాజ్యాన్ని, ప్రభావాన్ని, ఘనతను ఇచ్చాడు. అయితే ఇదంతా తెలిసినటువంటి నీవు ఏం చేశాడండి? యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలు, ఎలాంటి పాత్రలు? అతి పరిశుద్ధమైనటువంటి పాత్రలను తీసుకొచ్చి అపవిత్రమైనటువంటి స్థలంలో ఉంచి సాధారణమైనటువంటి మనుషుడు ముట్టడానికి కూడా వీలు పడినటువంటి పాత్రలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? అపవిత్రమైనటువంటి స్థలంలో పెట్టి ద్రాక్షరసం తాగడానికి ఉపయోగించాడండి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, అంత మాత్రమే కాదు, ఆయన ఆ పాత్రలు ఉపయోగించడమే కాదు కానీ ఆయన ఆ సమయంలో, అదే సమయంలో ఏం చేస్తున్నాడు? బంగారము, వెండి, బంగారము, తర్వాత కర్ర, రాతితో చేయబడినటువంటి విగ్రహాలకు స్తుతిస్తూ ఆరాధిస్తున్నారండి. అయితే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఇంకా నీ ప్రభుత్వమును లెక్క చూసి ముగించేశాను అని అంటున్నాడు. రాజా, నువ్వు ఇవన్నీ చేసావు కదా, మీ తండ్రి జీవితం చూసి కూడా నువ్వు ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చావు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ ప్రభుత్వాన్ని లెక్క చూసి ముగించేసేసాను. నిన్ను త్రాచులో తూయగా నువ్వు తక్కువగా ఉన్నావు. నిన్ను త్రాచులో తూయగా నువ్వు తక్కువగా కనపడ్డావు దేవుడికి. కనుకనే నీ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాడు. నీ నుంచి ఆ రాజసింహాసనాన్ని లాక్కోబోతున్నాడు. నిన్ను మరణానికి నెట్టివేయబోతున్నాడు. అయితే ఆ దినమే ఆ రాజు మరణించి ఉన్నాడు. ఎవరు ఆ రాజు? బెల్షాజరు. బెల్షాజరు రాజు. బెల్షాజరు యొక్క తండ్రి నెబుకద్నెజరు. ఆ యొక్క భావం చెప్పినటువంటి వ్యక్తి దానియేలు. గర్వించిన తండ్రిని చూసి కూడా బెల్షాజరు మారలేదండి. గర్వించినటువంటి తండ్రి యొక్క జీవితాన్ని చూసినా సరే బెల్షాజరు ఏమి నేర్చుకోలేదండి. తన తండ్రి జీవితం ఎట్లా అయిపోయింది, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో చూసి కూడా బెల్షాజరు మార్పు చెందలేదండి. చెందకుండా తనకు నచ్చినట్లుగా అతి పరిశుద్ధమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి అపవిత్రమైనటువంటి స్థలంలో పెట్టి తనకు ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు దేవుడు ఆయనను త్రాచులో వేసి తూగినప్పుడు ఆయన తక్కువ చేయబడ్డాడు. తన యొక్క చాప్టర్ని దేవుడు ముగించాడు. అయితే ఈ యొక్క స్థితిని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒక దినాన దేవుడు తన ప్రభావంతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, తన యొక్క దూతలతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ కడుబూర మ్రోగినప్పుడు మన లెక్క చూసి మన లెక్క కూడా ముగించబోతుంది. మనల్ని కూడా ఒక దినాన దేవుడు త్రాచులో వేసి చూడబోతున్నాడు. మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితి ఎట్లా ఉంది, మనం ఏ రకంగా నడుస్తున్నాం, వీటన్నిటిని ఒక దినాన లెక్క చూడబోతున్నాడు. లెక్క చూసి ముగించబోతున్నాడు. ఇంకో ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ లేదు. దేవుడు మనం చేసిన ప్రతి క్రియను త్రాచులో వేసి చూడబోతున్నాడు. ఒకవేళ బెల్షాజర్ లాగే మనం తేలిపోయాం అనుకోండి, ఎక్కడ ఉంటాం? నరకంలో ఉంటాం. అయితే ఆయన ప్రభావంతో వచ్చేటటువంటి దినము, ఆయన తన దూతలతో వచ్చేటటువంటి దినమునే మనము ఏమంటున్నాం? తీర్పు దినము అంటున్నాం. జడ్జ్మెంట్ డే. మనందరము కూడా ఆయన ఎదురుగా నిలబడతాం.
ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఆ జడ్జిమెంట్ డోరు, ఆ తీర్పు దినమున మనం ఆయన ఎదురుగా నిలబడినప్పుడు జరిగే విషయాలు, 7 విషయాలను గురించి మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం అండి. తీర్పు దినమున జరగబోయే 7 విషయాలు. తీర్పు దినమున జరగబోయే, దేవుడు తన ప్రభావంతో వచ్చినప్పుడు జరగబోయే 7 విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అండి. మొట్టమొదటిగా, దేవుడు తన ప్రభావంతో ఈ రెండో రాకడ వచ్చేటప్పుడు ఎలా 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 ఉండబోతుందండి? ఎవరికైనా తెలుసా? ఆ దినము ఎప్పుడు వస్తుందో తెలుసా? పోనీ ఆ దినము ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ దేవుడు ఆ దినము ఎలా ఉండబోతుందో మనకు కొన్ని విషయాలు తెలియజేశారండి. ఆ దినం ఎలా ఉండబోతుంది, ఆ దినము ఎలా వస్తుంది, ఆ దినము ఏ రీతిగా ఉంటుంది అనని విషయాలు జీవగ్రంథం ద్వారాగా, బైబిల్ ద్వారాగా మనకి తెలియపరిచి ఉన్నారండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ దినము చాలా సాధారణంగా ఉంటుందండి. అది చాలా సాదాసీదాగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఉజ్జాంపుకి మనం మాట్లాడుకుంటే, ఈ దినమే ప్రభు దినం అనుకోండి, మా డైసీ పాలు తాగుతూనే ఉంటుంది, వాళ్ళ అమ్మ పాలు ఇస్తానే ఉంటుంది, పేతురు గారు పెన్నుతో రాస్తానే ఉంటాడు, ఏంటి నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, రోడ్డు మీద ట్రాఫిక్లో లారీ తోలేవాళ్ళు లారీ తోలుతారు, బస్సు తోలేవాళ్ళు బస్సు తోలుతారు, కారు తోలేవాళ్ళు కారు తోలుతానే ఉంటారు. ఇంకొక చోట భూమి మీద పెళ్లి సంబంధం మాట్లాడుతూ ఉంటారు, ఇంకొక చోట గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనతో హాస్పిటల్తో వేదన పడుతూనే ఉంటుంది. కొంతమంది చనిపోతారు, కొంతమంది వారి వ్యాపార విషయాల్లో లావాదేవీల గురించి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఫ్లైట్లలో ట్రావెల్ చేస్తూ ఉంటారు, కొంతమంది పొలాల్లో ఉంటారు, కొంతమంది ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. సర్వసాధారణంగా జరిగిపోయేదండి. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 38, 39 చదువుకుందామండి. 37, 24, 37. మనుష్య కుమారుని రాకడను అలాగనే ఉండును. ఏమంటున్నారండి? నోహు దినములు ఎలా ఉంటాయో మనుష్యుని కుమారుని యొక్క రాకడ కూడా అలా ఉంటుంది. నోహు దినములో ఏం జరిగిందండి? ఆయన ఓడగడుతుంటే, ఈయన ఓడగడుతున్నాడు, ఎందుకు గడుతున్నాడు? ఇంతకుముందు జలప్రలయం అంటున్నాడు. అంతకుముందు జలప్రలయం అంటే ఏంటో తెలియదండి, వాళ్ళకి తెలియదు. కానీ ఆయన్ని అపహాసించి జోకులు చేసుకుంటా వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏనైతే వాడ నిర్మిస్తున్నాడు, కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ చూస్తే జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచున్నారు, పెళ్లికి తాగుచు, పెళ్లికి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుకొనుచుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండును. ఏమంటున్నాడండి? పెళ్లికి ఇచ్చుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, తింటారు, త్రాగుతారు, తిరుగుతారు, సర్వసాధారణంగానే ఉంటుందని చెప్తున్నాడు. నోవాహు దినములలో ఎలాగా ఉందండి అంటే, నోవాహు ఓడ ఎక్కే దినం వరకు కూడా ఎవరికి తెలీదు జలప్రలయం ఇంత ప్రభావంతో వస్తుంది, ఈ రకంగా ఉంటుంది, ఇలా మనం అందరం మునిగిపోతున్నాము, ప్రపంచం అంతా కూడా లయమైపోతుంది అని చెప్పేసి ఎవరికి తెలియదండి. ఇప్పుడు కూడా మనము రెండో రాకడ అనుకుంటున్నాం, కానీ చాలామంది ఈ విషయం చెప్పినప్పుడు కొంతమంది నవ్వుతూ ఉంటారు, ఇంకెప్పుడు కానీ అది చెప్పిరాదండి. దేవుని యొక్క రాకడ చెప్పిరాదు. ఈ గడ ఏమైనా రావచ్చు, కానీ మనం ఏం చేయాలా? నోవాహు ఏం చేశాడు? ఓడ, దేవుడు ఏ రీతిగా అయితే ఓడను నిర్మాణం చేయమన్నాడో, ఏ రీతిగా అయితే ఆయనని రెడీగా ఉండమన్నాడో ఆ పనుల్లోనే నిమగ్నమై ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా మనము ఆయనతో ఒడంబడిక చేసినటువంటి మనము కూడా ఎట్లా ఉండాలి?
సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వాక్యములో ఆయన ఆయన యొక్క వాక్యం అనే వెలుగులో మనం ఉంటూ ఆయన వాక్యాన్ని ప్రతి దేవరాత్రములో ధ్యానం చేసుకొనుచు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానండి. డివిటీలు బుద్ధి లేని కన్యలు, బుద్ధి గల కన్యలను మనం ఆలోచన చేస్తే, బుద్ధి గల కన్యలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. తగినంత నూనెతోనూ తగినంత ఒత్తితోనూ వాళ్ళు ఆయన యొక్క రాకడి, మనిషి కుమారుడి యొక్క రాకడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? కొంచెంగా పెట్టుకున్నారు. ఈ రోజున మన స్థితి కూడా కొంచెంగా పెట్టుకుంటే ఏమవుతుంది? క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా మనం నిలబడినప్పుడు ఏమైపోతుంది? త్రాసులో చూసినప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? వెళ్ళిపోతాం. ఆ రోజున ఓడ ఎక్కకుండా ఉన్నవారి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మన పరిస్థితి కూడా అదే ఉంటుంది. మన పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంటుంది. కనుకన దేవుని యొక్క రాకడ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదండి. దేవుని యొక్క సమయము ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏ గడియలో దేవుడు మన లెక్క చూసి ముగిస్తాడో మనకు తెలియదండి. కనుకనే మనము క్రైస్తవులుగా సిద్ధపడి ఉండాలండి. రెండవదిగా, మొదటిది దేవుని యొక్క రాకడ సమయంలో ఆ రోజు నార్మల్గానే ఉంటుంది, సాధారణంగానే ఉంటుంది. రెండవ సినారియో మనం చూసుకుంటే, దీన్ని మనం మొదటి సీన్ రెండో సీన్ అని అనుకుంటే, మొదటి సీన్లో దేవుని యొక్క రాకడ నార్మల్గానే ఉంటుంది. అయితే రాకడ సమయంలో రెండో సీన్లో మనం చూస్తే ప్రధాన దూత శబ్దంతోనూ బోర ధ్వనితోనూ దేవుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి మనిషిని యొక్క కన్ను తెరవబడుతుంది. ఒకసారి మనం తెస్సలోనికల రాసిన పత్రిక 1వ అధ్యాయము 4:16 చూసుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభావము దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేపబడుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎలా వస్తాడండి? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభావంతో ఆయన దిగి వస్తాడండి. మనం ప్రధాన దూత అనంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రధాన దూతలను మనం చాలా సందర్భాల్లో మనం గమనించాం. సోదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు దూతలు వచ్చి దాన్ని నాశనం చేస్తాయి. అదే విధంగా మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు గారు దూతతో పెనుకులాడినటువంటి సందర్భం మనం చూడవచ్చు. అదేవిధంగా దేవుని యొక్క సైన్యము 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క ప్రాకారం చుట్టూ దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క దూతలు గుర్రాల మీద నిలబడి చూసినట్లు ఉంటది. అయితే ఈ సందర్భంలో గాబ్రియేల్ దూత వీళ్ళు మనుషులతో మాట్లాడి, కానీ దేవుడు తన ప్రభావంతో వచ్చినప్పుడు దూతలందరితో వస్తాడండి. ఏదో ఒక్క దూత కాదు, దూతలందరితో ఆయన అంటే పరలోక రాజ్యంలో ఎంపీ అవుతుంది. అంటే తన మొత్తము సైన్యాన్ని దేవుడు తన వెంట పెట్టుకొని వస్తాడని చెప్తున్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25:31 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 25:31 తీశారండి. మత్తయి సువార్త 25:31 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైండును. రెండవ సినారియోలో ఆయన ఒక బూర శబ్దం వినపడంగానే ఆయన తన దూతలతో సమస్త దూతలతో వస్తారండి.
వీటి యొక్క లక్షణం అంటే ఇక్కడ మనకి స్పష్టంగా లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఇక్కడ హోలీ ఏంజల్స్ అని ఉంటుంది. సమస్త ఆల్ హిస్ హోలీ ఏంజల్స్ అని ఉంటుంది. ఇక్కడ సమస్త దూతలనే ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో మీరు చూసినట్లయితే ఆల్ హిస్ హోలీ ఏంజల్స్, పరిశుద్ధ దూతలతో ఆయన, సమస్త పరిశుద్ధ దూతలతో ఆయన వస్తాడు అనండి. అంటే పరిశుద్ధ దూతలు అని అంటే అపరిశుద్ధమైన దూతలు ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే ఉన్నాయండి. మనం ఒకసారి ఆలోచన చేస్తే 2 పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినట్లయితే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక మందలి కటిక చీకటిల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావెలులో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇక్కడ వీరు పాపము చేసి అపరిశుద్ధమైనటువంటి దూతలు, కానీ ఆ రోజున తన ప్రభావంతో వచ్చేటటువంటి ఆ దినమున ఎవరంట వాళ్ళంతా సమస్త పరిశుద్ధమైనటువంటి దూతలతో ఆయన వస్తారన్నమాట. ఇంకా ఈ దూతలు ఎలాంటి వారు అని అంటే 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 7-9 అండి. యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా అని అన్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటదంటే మైటీ ఏంజల్స్, చాలా శక్తివంతమైనటువంటి దూతలు. ఈ దూతలు ఎలాంటి వారు? శక్తివంతమైనటువంటి వాళ్ళు. ఈ దూతలు పరిశుద్ధమైనటువంటి వాళ్ళు. దేవుడు ఆ బోర శబ్దము వినగానే ఎవరితో వస్తున్నారు? సమస్త దూతలతో, సమస్త పరిశుద్ధ దూతలతో వస్తున్నాడు. అదేవిధంగా ఆ దూతలు ఎలాంటి వారు? పరిశుద్ధమైనటువంటి వారు, శక్తివంతమైనటువంటి వారితో ఆయన వస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ఆ బూర మ్రోగిన సమయంలో ఆ దూతలతో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ప్రతి ఒక్కరి నేత్రములు, ప్రతి మనుషుని యొక్క నేత్రములు తెరవబడతాయండి. నేత్రాలు తెరవబడటం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, అదే 2వ రాజులు 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి ఆయనకి, ఆ యొక్క యాజకునికి ఆ యొక్క గుర్రాలు, ఆ దూతలు కనబడుతున్నాయి, కానీ ఆయన యొక్క దాసునికి కనబడట్లేదండి. ఇక్కడ సేమ్ సినారియో. మన మనోనేత్రములు తెరవబడతాయి, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి మనము అతి పరిశుద్ధమైనటువంటి ఆ ప్రభావం మనం చూసినప్పుడు, మన నేత్రాలు తెరిచినప్పుడు మన పాపం, ఆ బోరం శబ్దం మోగంగానే మన గురించి మనకు అర్థమైపోద్ది. మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమైపోద్ది. ఏం చేస్తాం? వెంటనే రొమ్ము కొట్టుకుంటాం. ఆయన చూడంగానే రొమ్ము కొట్టుకొని, మరి మారడానికి అవకాశం ఉందంటారా? తలుపులు మూయబడ్డాయి, తెరవబడతాయా? నోవహు టైంలో తలుపులు అనేవి క్లోజ్ చేశాడు దేవుడు. ఇంకా తెరవడానికి ఆస్కారం లేదు. నువ్వు ఆయన ప్రభావంతో, ఆయన యొక్క పరిశుద్ధ దూతలతో మన ముందు ప్రత్యక్షమైనప్పుడు, ప్రతి ఒక్క మనుషుని యొక్క కళ్ళు తెరవబడినప్పుడు నీ స్థితి ఏంటో నీకు అర్థమైపోద్ది. నీ పాపము స్థితి నీకు అర్థమైనప్పుడు ఏం చేస్తావు? రొమ్ము కొట్టుకుంటావు. కానీ నీకు సమయం లేదు. యువర్ క్లోజ్, నీ తలుపులు మూయబడ్డాయి. యువర్ డోర్స్ ఆర్ క్లోజన్. నీ తలుపులు మూయబడ్డాయి, ఇంకా అవి తెరవు. ఇంకా నీకు మిగిలింది ఏంటి? తీర్పు.
దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అదే విషయాన్ని మనం ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూస్తే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను విడిచిన వారును చూచెదరు. భూజనములందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఏం చేస్తాం? ఆయనని చూసిన వెంటనే ఏం చేస్తాం? మనము ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ప్రతి నేత్రము తెరవబడుతుందండి. ఆయనని ఎలా చూస్తారో, ఆ సీన్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆయన ఎంత హైట్ ఉంటారో లేకపోతే ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఆ సినారియో ఎట్లా ఉంటుందో ప్రతి మనుషుడు చూస్తాడు అని అంటే ఆయన ఎట్లా ఉంటాడో మనకు తెలియదు. ఇప్పుడు సర్వసాధారణంగా మనం ఆయన నుంచి చూస్తే కొంతవరకే చూడగలుగుతాం, కానీ సృష్టి మొత్తము ఆయన్ని చూస్తారు అని అంటే ఆ సీన్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రతి మనుషుని యొక్క నేత్రము తెరవబడి ఆయన్ని చూడబోతున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. అది చూసిన సమయంలో ప్రతి ఒక్క మనుషుడు రొమ్ము కొట్టుకొని, అయ్యో నేను పాపం చేశాను, ఈ ఒక్కసారి నాకు అవకాశాన్ని. కానీ దేవుడు ఏమంటారు? దేవుని చేతుల్లో ఏమైనా ఉంటుందా? యేసుక్రీస్తు చేతుల్లో ఏమైనా ఉంటుందా? రాజ్యాన్ని ఎవరి చేతికి అప్పచెప్తాడు? ఇంకా తండ్రి చేతికి అప్పచెప్తాడు. ఇంకా ఆయన చేతుల్లో ఏం లేదు. ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షాన ఉన్నంత వరకే ఆయన టైము. మన పక్షాన మన ప్రధాన యాజకుడు తండ్రికి మొరపెట్టే సమయం వరకే మనకు టైం ఉంది. ఎప్పుడైతే ఆ గడియ ముగించబడుతుందో, ఎప్పుడైతే ఆయన దూత శబ్దముతో ఈ భూమి మీదకి, ఆ మధ్యాకాశంలోనికి ఆరోహణయ్యే వచ్చి ఉంటాడో, మనం ఎప్పుడైతే మన నేత్రములు తెరవబడతాయో మన అవకాశాలు క్లోజ్ అయిపోతాయి. ఏదైతే రాజుకి లెక్క చూసి ఎలా ముగించాడో, ఎలాగ త్రాసులో అయితే చూస్తాడో, ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయాల్సినటువంటి ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది? రెండో సీన్. మొదటిగా ఆ దినం ఎలా ఉండబోతుందంటే సర్వసాధారణంగా ఉండబోతుంది. చెప్పిరాదండి, దొంగ వలే వస్తుంది దేవుని యొక్క సమయము. యథావిధిగా ఉంటుంది ఆ యొక్క రోజు. ఆ తర్వాత రెండోదిగా ఆయన ఎలా వస్తాడు? బూర శబ్దము మోగంగానే తన యొక్క పరలోక దూతల సమూహముతో, సమస్త దూతల సమూహముతో ఆయన వస్తాడు. మూడో సినారియో మనం చూసినట్లయితే, సమాధిలో నుండి మృతులు లెగుస్తారు. ఒకసారి మనము యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను 5:28-29. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఎవరు? సమాధిలో ఉన్నటువంటి వారు ఆయన యొక్క శబ్దము విని బయటకు వస్తారండి. ఇంకా మనం దీని గురించి మనం రెఫరెన్స్ చూసినట్లయితే, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, నాలుగో అధ్యాయము 14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. మొదటగా ఎవరు వస్తారండి? మృతులు, సమాధిలో ఉన్నటువంటి వారు బయటికి వస్తారు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు అన్నది జీవకం. అదేవిధంగా 17 కూడా మనం చూసినట్లయితే, 4వ అధ్యాయము
ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం బడుదుము. మృతులు లేచిన తర్వాత సజీవులుగా ఉన్నటువంటి మనము ఎక్కడ కొనుక్కోబడతాం చెప్పండి? ఎక్కడికి కొనుక్కోబడతామండి? మధ్యాకాశ మండలంలోనికి కొనుక్కోబడతాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే విభజించటం. ఎలా విడదీస్తాడు దేవుడు? మేకల్ని, ఒక కాపరి మేకల్ని గొర్రెల్ని ఎలాగో సపరేట్ చేస్తాడో అలాగా మనల్ని వేరు చేస్తాడు. ఒకసారి అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ సమయంలో జరిగే 7 విషయాలను గురించి మీకు చెప్తున్నాను. మొదటిగా ఆయన రాకడ సమయంలో ఆ దినము, ఆ గడియ సర్వసాధారణంగా ఉంటది. నోవహు దినములో ఎట్లా ఉందో అలాగే ఉంటది. తర్వాత ఆయన వచ్చే ముందుగా ఏం జరుగుతుంది? బూర శబ్దము మోగుతుంది. ఆయన తన దూతలతో వస్తాడు. తర్వాత దూతలతో వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఎవరు వింటారు ఆ సౌండ్? ముందుగా సమాధుల్లో ఉన్న వాళ్ళు ఆ సౌండ్ విని లెగుస్తారు. ఆ తర్వాత లేచిన తర్వాత ఇంకెవరు వెళ్తారు? మృతి పొందిన సజీవులుగా ఉన్నటువంటి మృతి పొందిన వాళ్ళు వెళ్ళిపోతారు. సజీవులుగా ఉన్నటువంటి మనము కొనుక్కోబడతాం మధ్యాకాశంలో. ఆ తర్వాత ఏం జరుగుతుంది? విభజించడం జరుగుతుంది. ఎవరికి వారిని సపరేట్ చేస్తారన్నమాట. అంటే ఇటు గొర్రెలు, ఇటు మేకలు, ఇటు పాపులు, ఇటులు నీతిమంతులు. మరి ఏ గుంపులో మనం ఉంటాం? ఎలాంటి గుంపులో మనం చేరతామో మనమే ఆలోచించుకోవాలి. ఈ గుంపులో ఉంటామో ఈ గుంపులో ఉంటామో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక్కసారి మీరు మీ యొక్క మనస్సాక్షిని పరీక్షించుకున్నట్లయితే నేను ఏ గుంపులో ఉంటాను? సరే, మీ గురించి మీరు కాదు, మీ ఎదుటి వాళ్ళు, మీ ఎదురుగా ఉన్నవాళ్ళు, మీ అమ్మ నాన్న, మీ తమ్ముడు, లేకపోతే మీ అత్తయ్యలు, మామయ్యలు, ఎవరైనా సరే మీ ఎదురుగా ఉన్నప్పుడు వీళ్ళని చూసి చూడంగానే వీళ్ళు ఏ గుంపులో ఉంటారని మీకు అర్థమవుతుంది. ఏ గుంపులో ఉంటారో కానీ మనం ఆలోచన చేసినట్లయితే జనరల్గా నేను నరకానికి వెళ్ళే అంత పాపం ఏం చేయలేదు, కానీ పరలోకానికి వెళ్ళే అంత పుణ్యకార్యాలు కూడా చేయలేదు. ఒక మధ్యదారి కనబడుతుంది జనాలకి. నేను అట్లానూ లేను, మరీ అంత ఘోరంగా లేను, మరీ అంత ఇదిగాను లేను. కానీ దేవుని యొక్క జీవగ్రంథంలో ఈ మధ్యస్థితి ఉందా? దేవుడు అబద్ధాన్ని ఎలా చూస్తున్నాడో వ్యభిచారాన్ని కూడా ఆ రకంగానే చూస్తున్నాడు. దేవుడు ఒక మర్డర్ని ఎలా చూస్తున్నాడో, ఒక మర్డర్ కేసుని ఎలా చూస్తున్నాడో, ఒక చిన్న పెన్ను దొంగతనం చేసినా అలాగే చూస్తున్నాడు. దేవుడు దూషణ మాటలను ఎలా చూస్తున్నాడో అబద్ధ సాక్ష్యాన్ని కూడా అలాగే చూస్తున్నాడు. దేవుడు ఇంత పాపం ఏం లేదండి. చిన్న పాపం, కొద్ది పాపం ఏం లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు చిన్న పాపం చేసినా ఇటువైపే ఉంటావు, పెద్ద పాపం చేసినా ఇటువైపే ఉంటావు. నువ్వు పెద్ద కార్యాలు చేసినా చిన్న కార్యాలు చేసినా నీతిమంతుడిగా జీవిస్తే ఇటువైపే ఉంటావు. నువ్వు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావో ఆ స్థితిని బట్టి నిన్ను దేవుడు తీర్పు తీర్చబోతున్నాడండి. ఇంకా మనం ఆలోచన చేస్తే 3 విషయాలు అయిపోయినాయండి. 4వ విషయంగా మనం చూసినట్లయితే పంచభూతాలు లయమైపోబోతున్నాయి. అర్థమైందా? మృతులు లేచిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఈ యొక్క భూమి నాశనం చేయబడుతుంది. ఒకసారి 2 పేతురు 3 2 పేతురు 3వ అధ్యాయము 10
10 నుంచి చదువుకుంటే, అయితే ప్రభు దినము, వినండి, అయితే ప్రభు దినము, ఒకసారి వినండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును అని ఇక్కడ చెప్తున్నాడండి. ఇవన్నీ ఇట్లా పోవును గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంత జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏమంటున్నాడు? ఇవన్నీ ఇలా జరుగుతాయి గనక మీరు జాగ్రత్తగా ఉండండి. నేను ఇవన్నీ చెప్పేది ఎందుకండి, ఈ 7 సినారియోలు తెలుసుకోవడానికి కాదు. ఈ 7 సినారియోలు జరుగుతాయి గనక మనము జాగ్రత్తగా ఉండాలా. దీనిని బట్టే, ఇలాంటి సిచ్యువేషన్ బట్టే మనం ఇవన్నీ ఆలోచన చేసి ఏం చేయాలా? మన జీవితాన్ని సరి చేసుకోవాలా. దేవుడు అదే చెప్తున్నాడు, ఇవన్నీ నాశనం అయిపోతాయి, ఈ భూమి శాశ్వతం కాదు, మీరు ఇల్లులు కొనుక్కున్నారు, లక్షలు పెట్టి మేడలు కట్టేస్తున్నారు, ఇవన్నీ టెంపరీయే. మీరు పిల్లలుగా అంటున్నారు, మీరు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటున్నారు, మీరు ఆప్యాయత అనురాగాలను పెంచుకుంటున్నారు, ఇవన్నీ కాంటెంపరీ. ఒక రోజున నేను వస్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని గ్యాదర్ చేస్తాను. నేను గ్యాదర్ చేసి మిమ్మల్ని నా న్యాయపీఠ ఎదురుగా నిలబెట్టినప్పుడు మీ యొక్క జీవితాన్ని త్రాసులో వేసి చూడబోతున్నాను. మీరు ఎలాంటి జీవితాన్ని జీవించారో నేను మిమ్మల్ని త్రాచులో వేసి చూసినప్పుడు అది తేలిపోయింది అనుకో, నిత్య నరకము. ఒకవేళ మీరు లెక్క చూసినప్పుడు ఆ లెక్కకి సరిపడా జీవితాన్ని జీవించలేదనుకో, మీకు అగ్ని ఆరదు, తిరుగు చావు. మహాభయంకరమైనటువంటి విధానంలోకి దేవుడు మనల్ని నెట్టివేయబోతున్నాడు. ఆ రోజున ఒకసారి ఊహించుకోండి, దేవుడు కరుణామయుడు అంటాడు, దేవుడు కృపా సత్య సంపూర్ణ అని డినామినేషన్ వాళ్ళు మాట్లాడతాడు, కానీ దేవుడికి ఇంకో రూపం కూడా ఉంది. ఆయన అగ్ని జ్వాలలతో ఆయన వచ్చినప్పుడు, ఆయన దేవుడు మహారోదనతో రోషముతో వచ్చినప్పుడు, భార్య మీద భర్తకు కలుగు రోషము మహా రౌద్రము గలవి, మహాభయంకరం కలిగింది. అంతే కదండి. ఇప్పుడు భార్యని తప్పు చేస్తుంటే చూస్తాడు. ఆ కోపము మితిమీరమైనప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు ఆయన కోపం ఎలా ఉంటుంది? భరించడానికి శక్యమవుతుందా? సేమ్ మనము అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు కూడా తాళడని. కనుక మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ భూమి, ఈ పంచభూతాలు లయమైన తర్వాత ఏం జరుగుతుంది? మొత్తం అయిపోతుంది, ఆయన ఎదురుగా మనం నిలబడతాం. ఏం జరుగుతుంది? తీర్పు. 5వదిగా తీర్పు జరుగుతుందండి. ఈ తీర్పు ఎట్లా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు నిన్ను పర్సనల్గా పిలిచి ఏమి జడ్జి చేయరండి. ఎవరెవరు ఉంటారు అక్కడ? అందరూ ఉంటారు. ఎవరెవరు ఉంటారు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అందరూ ఉంటారండి. మత్తయి 10:15. మత్తయి సువార్త 10వ అధ్యాయము 15 అండి. అందరు తీసారా? 10:15. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే ఓర్వదగినదై నన్నని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అక్కడ ఎవరు ఉంటారండి? సోదోమ గొమొర ప్రజలు కూడా అక్కడే ఉంటారు. ఇంకా ఎవరు ఉంటారు? మత్తయి సువార్త 12:41 అండి.
కనుక విమర్శ సమయంలో నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే నినివే వారు కూడా 12:41 అండి. మత్తయి సువార్త 12:41. ఇక్కడ సొదొమ గొమొర్రా వారితో పాటు కూడా నినివే పట్టణస్థులు కూడా ఉంటారు. అదేవిధంగా ఇంకా ఎవరు ఉంటారు? 11:22 విమర్శ దినమందు తూర్పు సీదోను పట్టణము వారి గతి ఓర్వదగినది. నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12:42లో కానీ, మత్తయి సువార్త 11:22లో కానీ, మత్తయి సువార్త 12:41లో కానీ, అదేవిధంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4:1-2 కానీ, తర్వాత ప్రకటన గ్రంథం 27వ కానీ, అపోస్తుల కార్యములు 17:31 కానీ దేవుడు చెప్పేది ఒకటే మాట: ఆ తీర్పు దినాన ప్రతి ఒక్కరూ ఆయన న్యాయపీఠం ఎదురుగా నిలబడతారండి. అక్కడ అందరూ ఉంటారు, అందరూ గ్యాదర్ చేయబడతారు. వీళ్ళు వీళ్ళు అనేవి లేదు. నీతిమంతులు గ్యాదర్ చేయబడతారు, పాపాత్ములు గ్యాదర్ చేయబడతారు. అయితే అందరూ ఉంటారు. అందరిని బట్టి మీకు తీర్పు తీరుస్తాడా దేవుడు? చెప్పండి, అందరిని బట్టి తీర్పు తీరుస్తాడా? నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి తీర్పు తీరుస్తాడా? అందరూ ఉంటారు తీర్పు దినాన. తీర్పు తీర్చేది మాత్రము మన జీవితాన్ని బట్టి, మనం ఎలా మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అనండి. మనం ఆలోచన చేస్తే, నేను కృష్ణారావు గారి సంఘానికి వెళ్తున్నాను, కృష్ణారావు గారి దగ్గర బాప్తీసం తీసుకున్నాను, కృష్ణారావు గారు బాగా పరిశుద్ధులు కనుక నాకు కూడా కృష్ణారావు గారు లాగా తీర్పు తీరుస్తారు అని అంటే కుదురుతుందా? కుదరదండి. నేను మా యొక్క లొకాలిటీలో ఉన్నటువంటి సంఘంలో నేను సభ్యుణ్ణి, చాలా పెద్ద సంఘం, మాది పెద్ద ఊరు అని అంటే కుదురుతుందా? లేదు. నేను పేరు మోసినటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడిని, మాకు ధనం చాలా ఉంది అని అంటే నీకు తీర్పు డిఫరెంట్గా జరుగుతుందా? జరగదండి. మనము ఎలాంటి వారమైనా, ఎలాంటి పేరు కలిగినా, ఎలాంటి సంఘానికి సభ్యులైనా, ఎలాంటి కుటుంబానికి సభ్యులైనా సరే, మా ఇంట్లో అందరూ రక్షించబడ్డారు, మేమందరం పరిశుద్ధులమే అని చెప్పినా సరే, నీ జీవితము దేవుని యొక్క గ్రంథమునకు తగినట్లుగా లేకపోతే దేవుని యొక్క న్యాయ తీర్పు పక్షపాతము లేనిదండి. దేవుడు ఒకరికొకలాగా తీర్పు తీర్చడండి. అందరికీ ఒకే తీర్పు ఉంటుంది. ఈ గ్రంథంలో రాయబడినటువంటి విధానములో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే నరకానికి, నీతిమంతులుగా జీవించినట్లయితే పరలోకానికి. అలాగే ఆ దినము ఉండబోతుందండి. ఇంకొకటి మీరు చూసినట్లయితే దేవుడు సపరేట్ చేయబోతున్నాడు. ఇందాకలా సపరేట్ గురించి మాట్లాడుకున్నాం, గొర్రెలు మేకలు. ఈ సపరేషన్ వేరండి. ఈ సపరేషన్ ఏంటంటే, ఈ వేరు చేయడం ఏంటి అని అంటే, ఒకళ్ళు పరలోకానికి, ఒకళ్ళు నిత్య నరకానికి వెళ్ళబోతున్నాడండి. ఈ సపరేషన్లో ఎలా ఉండబోతుంది అని అంటే, తండ్రి పరలోకానికి వెళ్తే బిడ్డ నరకానికి వెళ్ళొచ్చు, భార్య పరలోకానికి వెళ్తే భర్త నరకానికి వెళ్ళొచ్చు, వైస్ వైస. కానీ ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఆ సినారియో ఎలా ఉంటుందో. ప్రాణప్రదంగా పెంచుకున్నటువంటి ఒక కుమారునికి దెబ్బ తగిలినప్పుడు, లేదనంటే ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మనం విలవిల్లాడిపోతూ ఉంటాం. మనం ఆ యొక్క స్థితి నుంచి ఎలా బయటపడాలో, ఏ రకంగా ఆలోచన చేయాలో ఆతృత పడతా ఉంటాం.
అలాంటిది మన కళ్ళెదురుగానే నే మనం రక్షించబడ్డాం, మన కుమారుడు తప్పిపోయాడు, మన కళ్ళెదురుగానే ఆ నిత్య నరకానికి ఏడవబడుతున్న సమయంలో మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? మన సినారియో ఎలా ఉంటుంది? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా భయంకరమైనటువంటి విధానం. కనుక మనము సమయం ఉండగానే ఈ లోకంలో మన పిల్లల్నే కావచ్చు, మన భర్తలనే కావచ్చు, మన తోటి వారినే కావచ్చు, మనం అత్యంతంగా ఈ భూమి మీద ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నామో ఆ ప్రేమ ఈ లోక సంబంధమైంది కాకుండా పరలోక విషయంలో మనం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలండి. మన బిడ్డల్ని దేవుని యొక్క ప్రేమలో పెంచాలి. మన భర్తలు ఒకళ్ళ మారకపోతే వారు మారేంత వరకు ప్రార్థన చేయాలి. మన భార్యలు మారకపోతే మారేంత వరకు ప్రార్థన చేయాలి. మన తల్లిదండ్రులు మారకపోతే మన తల్లిదండ్రులు మారేంత వరకు ప్రార్థన చేయాలి. లేదు అని అంటే ఆ నిత్య నరకము చాలా భయంకరమైనది. దాన్ని మనం తప్పించుకోలేము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా తప్పించుకుంటాం? అంతేకాదు కానీ ఒక విషయం మీరు గుర్తు చేసుకోండి, నీవు నేను గనక మనందరము ఈ భూమి మీద ఉండగానే ఇతరులు చేసేటటువంటి క్రియలకు వాళ్ళు మరణం అవుతారు అనే విషయాన్ని వాళ్ళకు తెలియపరచకపోతే వారి యొక్క రక్తానికి ఉత్తరవాదులుగా మనల్ని, నిన్ను నన్ను దేవుడు ఉంచుతాడు. కనుక నేను ఎందుకు చెప్పాలా వాక్యం? పోతే పోతాడు, వాడే నాశనానికి పోతాడు, వాడే నరకానికి పోతాడు అని అనుకోవడానికి ఉందా వీలు? మన కళ్ళ ఎదురుగా ఒకళ్ళు పతనానికి వెళ్తున్నారు అని అంటే అది మీరు చేయకూడదు. ఇలా వెళ్తే ఇదిగో గ్రంథంలో రాయబడింది, దేవుడి శిక్షలను విధించబోతున్నాడు. కనుక మీరు మారండి. నేను మారాను, నేను తెలుసుకున్నాను. ఒక రోజున దేవుడు రాబోతున్నాడు, మనల్ని తీర్పు దినాన తాచులు వేసి తూచబోతున్నాడు. అలా తూచినప్పుడు ఒకవేళ మనం ఆ తేలిపోతే దానికి తగినటువంటి ప్రతిదండన దేవుడు ఇస్తాడు. ఇది నిజం, మీరు నమ్మండి అని చెప్పాలి. ఒకవేళ మీరు ఎంత చెప్పినా వీళ్ళు అనలేదనుకో, ఏం చేశాడు? దులుపుకోవడమే, మనం ఏం చేయలేము దానికి. కానీ చెప్పాల్సిన బాధ్యత క్రైస్తవులుగా ప్రతి ఒక్కరి మీద ఉందండి. మార్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. లేదు అని అంటే వారి యొక్క రక్తానికి ఉత్తరవాదులుగా మనల్ని పెడతాం. వీడు వినడు, లక్ష్యం పెట్టడు. ఎన్నిసార్లు చెప్పారండి? జనరల్గా ఇప్పుడు సంఘానికి రావట్లేదు, మా అత్తమామనే ఉండండి, సమయం దొరికినప్పుడల్లా నేను చెప్తూనే ఉంటాను. వినడం వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, కానీ చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఒకరోజు కాదు, విసుకొస్తుంది. విసుకిచ్చడమే సాతానుడి యొక్క లక్షణం, విసుకొస్తుంది. కానీ మనం చెప్పాలి, మన భర్తలకు చెప్పాలి. కొడతారు, తిడతారు, దూషిస్తారు. ఏమండి, పౌలు గారు పూల బాటలో నడిచారా వాళ్ళకు వాక్యం చెప్పడానికి? ఎవరైతే ఆయన వాక్యాన్ని నమ్మారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని నమ్మి మారుమనసు పొందారో, మరలా తిరిగి అదే పాపంలో ప్రయాణం అయినప్పుడు ఆయనకి ఎంత బాధ కలిగిందని అంటే, మీ నుంచి నేను ప్రసవ వేదనలు కలుగుతున్నాయి నాకు అంటున్నాడు. నేను చచ్చి బతుకుతున్నాను మీ వలన అని చెప్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్లు ఫేస్ చేసిన ఆయనకంటే మనం ఏమన్నా ఎదుర్కొంటున్నామా? లేదండి. కనుక నిత్య నరకం ఒకటి ఉన్నది, పరలోకం ఒకటి ఉన్నది, న్యాయమైన తీర్పు దినం ఒక రోజు ఉన్నది. ఆ దినాన దేవుడు మన లెక్క తేవబోతున్నాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరితో మనం పంచుకోవాలి, చెప్పాలి, వాళ్ళ జీవితాన్ని సరిచేయాలి. అదే ప్రేమ. దాని గురించే ప్రేమ అని మాట్లాడుతున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? నీ దగ్గర ఒక చాక్లెట్ ఉంటే ఒక చాక్లెట్ ఇవ్వడమా? ఒక ముద్ద పూలు పెట్టడమా? ఏంటండి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అని అంటే? అగ్ని గుండంలో పడకుండా లాగివేయటం, వారిని బయటికి తీసుకురావడం, అది నిజమైన ప్రేమ అంటే. ఒక్కరోజు నువ్వు తిండి పెట్టినంత మాత్రాన వారి జీవితం బాగుపడిపోద్దా? అదండి. వారిని ఒకవేళ నీ స్నేహితులు అనుకోండి, రండి ఒక మంచి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, అక్కడ వాక్యం దొరుకుతుంది, అక్కడ నిత్య జీవం ఉంటుంది, అక్కడ ఆకలి తప్పులు ఉండవు,
ఒక రోజున జీవజలపు ఊటల్లో దేవుడు మనల్ని నింపబోతున్నాడు, బంగారు వీధుల్లో మనల్ని నడిపింపబోతున్నాడు. ఇది నిజం, మీరు నమ్మండి, నా దగ్గరికి రండి అని వాళ్ళకి వాక్యాన్ని బోధించగలగాలి, మన దగ్గరికి తీసుకురావాలా, చెప్పాలా. ఒకరోజు విన్నాడు, రెండో రోజు విన్నాడు, నీ ప్రవర్తన చూసి మార్చాలా. నువ్వే దేవుని ఒక వాక్యాన్ని విని బయటికి వెళ్ళి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే నీ మాట వింటాడా? మన జీవితాన్ని సరి చేసుకొని మన జీవితాన్ని బట్టి వారి జీవితాలను మార్చడానికి ప్రయత్నం చేయాలి. సంఘ క్షేమాభివృద్ధిలో పాల్పంపులు పొందాలా. ఇప్పుడు ఈ సంఘం అంటే దేవుని యొక్క శరీరము. ఈ శరీరము పోషింపబడాలి అని అంటే ఏం చేయాలండి? ఒక కృష్ణారావు గారు పనిచేస్తే సరిపోద్దా? ఒక పేదరు గారు పనిచేస్తే సరిపోద్దా? నేను కూడా పనిచేయాలి. పేదరు గారు ఎక్కడికి వెళ్తే, కృష్ణారావు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలా. ఏమైనా పనుందా అని అడగాల. ప్రతి అవయవం ఇది నా పని కాదు, కృష్ణారావు గారి సంఘం, ఆయన కట్టుకున్న బిల్డింగ్ అని అంటే కుదరదండి. ఇది దేవుని సంఘం, దేవుని చేత ఏర్పరచినబడిన సంఘము. పేతురు నీ బండమేనా? నా సంఘము, దేవుని సంఘము అని అన్నాడు. కానీ ఇది ఎవరికి చెందింది కాదు. ఈ సంఘం అభివృద్ధి పడట్లేదు అని అంటే కృష్ణారావు గారికి ఎంత బాధ్యత ఉందో పేతురు గారికి నాకు అంతే బాధ్యత ఉంది. ఇది కూడా లెక్క చెప్పాలి. నువ్వు సంఘానికి వెళ్తున్నావు, ఏం చేసావు? నిన్ను జీవం కలిగినటువంటి దేవుని సంఘంలో నిలబెట్టాను, జీవం కలిగినటువంటి వాక్యాన్ని, జ్ఞానాన్ని నీకు ఇచ్చాను, ఆ జ్ఞానంతో నువ్వు ఏం చేసావు అని నన్ను అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉండాలి. ఆ సమాధానం నువ్వు చెప్పలేనప్పుడు ఖచ్చితంగా ఆ తీర్పును ఎదుర్కోవాలండి. కనుక మనం చూసినట్లయితే ఆరోదిగా పుస్తకాలు తెరవబడతాయి, గ్రంథాలు విప్పబడతాయి. ఏమేం గ్రంథాలు? ఒకటి జీవ గ్రంథము, తర్వాత పరిశుద్ధ గ్రంథము, తర్వాత నా గ్రంథం కూడా ఓపెన్ చేస్తాడు. ఏమంటారు అంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, ప్రకటన 20:12 ప్రకటన 20:12 అండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమును ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ గ్రంథాలు విప్పబడతాయండి. నా యొక్క జీవితాన్ని చూడబోతున్నాడు దేవుడు. నా యొక్క జీవితాన్ని ఒక సైడ్ పెడితే దేవుని యొక్క జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం ఒకవైపు పెట్టి త్రాచులో తోకబడుతున్నాడు. ఇందుట్లో చెప్పబడినటువంటి రీతిగా నా క్రియలు లేకపోతే నేను తేలిపోతాను. అలా తేలిపోయినప్పుడు దేవుడు మనలను నిత్య నరకానికి పాత్రులుగా చేస్తాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే 2 గుంపులు ఉన్నాయి, గొర్రెలు, మేకలు. పుస్తకాల్లో రాయబడిన వారు, రాయబడని వారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మృతులు, సజీవులు. ఇలా డివైడ్ అయ్యి మనం ఉన్నప్పుడు దేవుడు 7వదిగా ఇటర్నల్ సపరేషన్, నిత్య వేరు చేయడం. ఇటర్నల్ సపరేషన్ అని అంటే నిత్యమైనటువంటి ఎడబాటు అని అంటే, ఇప్పుడు మనము ఉదాహరణకు అబ్రహాము, లాజరు స్థితి చూసుకుంటే అక్కడ ఏముంది? వాళ్ళని వేరు చేశాడు. అబ్రహాం రొమ్మును ఎవరు అనుకుని ఉన్నారు? లాజరు. తర్వాత వేదనకరమైన ప్రదేశంలో ధనవంతుడు. సేమ్ సినారియో ఇక్కడ ఎట్లా అంటే పరలోకంలో నీతి కార్యములు చేసిన వాళ్ళు
పాపంలో అపరిశుద్ధముగా పాపములు చేసి రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని జీవించిన వాళ్ళు జీవిస్తారు. ఇటర్నల్ అని అంటే నిత్యము, నిత్య నరకము అని అంటారు. అర్థమైనా? నిత్య నరకము. ఒకసారి మనం మత్తయి సువార్త 25:46 చూసుకుంటే, 25 మత్తయి సువార్త 25:46 అండి. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోతారండి. ఇది ఈ నిత్యము అనేది ఏమన్నా కొలమానం ఉందంటారా? సుమారుగా 72,000 క్రీస్తు 33 లెక్కను చూసుకుంటే సుమారుగా ఈ మనం లెక్క పెట్టుకోవడానికి ఒక లెక్క వస్తుంది. అక్కడి నుంచి మనం కౌంట్ చేసుకుంటే ఇప్పుడు దాకా సుమారు కొంత పీరియడ్ మనం లెక్క చేయొచ్చు. కానీ నిత్యము అనే దానికి లెక్క లేదండి. ఈ రోజుతో ముగిసిద్దా, రేపుతో ముగిసిద్దా అనే దానికి ఏం లేదు. ఒకవేళ ఈ రోజున్న కష్టం రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న డబ్బు రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న దెబ్బ రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న నొప్పి రేపు ఉండకపోవచ్చు. కానీ ఈ నిత్య శిక్ష అనేది ఎప్పుడూ ఉంటుందండి. ఒకరోజు కాదు, ఇక 100 రోజులు భరిస్తే అయిపోతుంది అని అనుకోవడానికి లేదండి. నిత్యము ఉండేటటువంటి ప్రక్రియ. ఒకసారి ఆలోచన చేయండి. ఇది చాలా చెప్పడానికి చాలా సింపుల్గా ఉన్న విషయమే, కానీ చాలా సాధారణంగా కనపడుతున్నటువంటి టాపికే. కానీ మీరు ఒకసారి ఆలోచన చేస్తే మీ వేలును పట్టుకొని ఇట్లా కటింపులతో పట్టుకొని నొక్కుతూనే ఉన్నాను అనుకోండి, మీరు ఓర్చుకోగలుగుతారా? మీ వేలు పట్టుకొని మీరు నొప్పి కాదండి, అసలు మీరు భరించగలుగుతారా? అసలు భరించే అంత వీలుంటుందా? ఎంతసేపటికి విదిలించుకోవడానికి నేను గట్టిగా పట్టుకున్నాను. ఏం చేస్తారు? ప్రయత్నిస్తాను దాన్ని విడిపించుకోవడానికి. వెళ్ళలేదనుకోండి, ఇక నొప్పి 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 అసలు ఎంతసేపు అది నిత్యము ఉంటుందనంటే అది ఎంత భయంకరం అండి. అది ఎంత భయంకరంగా ఉంటుందో. చాలా 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 భయంకరంగా ఉండబోతుంది ఆ తీర్పు దినం. చాలా అంటే చాలా అండి. మన కళ్ళ ముందే ఒకవేళ మన పిల్లలు సరైన జీవితాన్ని జీవించకపోతే మన పిల్లల్ని కోల్పోయే అవకాశం ఉంది. అంతెందుకు, మనమే సరైనటువంటి జీవితాన్ని జీవించకపోతే మనల్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. మనం కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి ఆలోచించి, కేవలము ఈ లోకంలో ఉన్నటువంటి క్షణకాలపు సుఖం గురించి ఆలోచిస్తే ఒక దినాన నిత్యము వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉండాలి. మనకి ఎవరో కాదండి, ధనవంతుడు లాజరు కురుపులతో జీవించినప్పటికీ నెమ్మది ముందు స్థలంలో ఉన్నాడండి. ఆ నెమ్మది ముందు స్థలం అయినా సరే తాత్కాలికమే. తర్వాత పరలోకానికి వెళ్తాడు. అక్కడ ఏముండదు, ఆకలి దప్పులు ఉండవు. దేవుడు నిర్మించినటువంటి ఆ నిత్య స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. కానీ ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు సుఖభోగాలు అనుభవించాడు. సిగరెట్ తాగాలంటే సిగరెట్ తాగాడు, వ్యభిచరించాలంటే వ్యభిచరించాడు, మందు తాగాలంటే మందు తాగాడు, రకరకాలైనటువంటి విధానాలలో జీవించాడు. కానీ ఎక్కడున్నాడు? నిత్య అగ్నిలో పడవేయబడ్డాడు. ఒక్క చుక్క నీటి కోసం వెంపర్లాడాడు. అలాంటి జీవితం మనకు అవసరం అంటారా? ఒకసారి ఆలోచన చేయండి. సొలొమోన్ గారు ఏమంటున్నారంటే, ఆయన కంటే గొప్ప జీవితాన్ని జీవించిన వారు ఈ భూమి మీద ఎవరు లేరండి.
ఆయన కంటే గొప్ప జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎంతమంది భార్యలు కావాలో అంతమంది భార్యలను చేసుకున్నాడు, ఎంతమంది ఉపపత్నులు కావాలో అంతమంది ఉపపత్నులు చేసుకున్నాడు. ఆఖరికి ఇప్పుడున్నటువంటి భాషలో మాట్లాడాలంటే ఆయన టాయిలెట్ కూడా బంగారంతో కట్టించుకున్నాడు. అంతటి లగ్జరీ లైఫ్. ఆయన కత్తి కూడా బంగారమే. అంతటి లగ్జరీ లైఫ్. ఆయనకి లేనిదంటువంటిది ఏదీ లేదు. నేను భూమి మీద నా కన్ను ఆశించిన ప్రతిదీ నేను చేస్తా. అలాంటి ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదంతా నేను చూసినప్పుడు గాలి కోసం ప్రయాసపడినట్లుగా ఉన్నది నా ప్రయాస అంతా. ఏం లేదు, భూమి మీద జరిగేదంతా వ్యర్థమేనండి. ఒక దినాన ఈ భూమే అంతరించిపోతుందండి, ఏముండదు. మనందరము మధ్యాకాశానికి కొనుకోబడతాం, యేసుక్రీస్తు ఎదురుగా నిలబడతాం. మనం రొమ్ము కొట్టుకునే పొజిషన్లో ఉండాలో లేదో అని అంటే ఆయన పరిశుద్ధత్వమును చూసి, ఆయన మహిమను చూసి ఆనందభరితులు అయ్యి ఆయన ముందు ఆయన్ని కొనియాడుతూ ఆ యొక్క కోటాను కోట దేవదూతల మధ్య, ఆ పరిశుద్ధుల మధ్యలో మనం ఉండాలో డిసైడ్ అవ్వాల్సింది మనమే. మన ముందు ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. ఇరుకు మార్గంలో వెళ్తే కొంచెం కష్టమే, కానీ అంతిమ డెస్టినేషన్ వచ్చేసి సుఖవంతంగా ఉంటుంది. విశాల మార్గంలో వెళ్తే సుఖంగా వెళ్తాం, కానీ అంతిమ దినాన వేదనకరమైనటువంటి ప్రదేశంలో నివసించాల్సి వస్తుంది. గమనించుకోండి, సమయం ఉండగానే మనము సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించి, మనము ఒకవేళ ఇంతవరకు రక్షణ పొందకపోతే రక్షణను, దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ రక్షణను మనం పొందుకొని జీవగ్రంథంలో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే మనకు ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వబడియో వాటన్నిటినీ నమ్మకంగా ఉంటూ, వాటన్నిటినీ మన జీవితంలో నెరవేర్చుకుంటూ, దేవుని యొక్క నమ్మకమైన దాసులుగా ఉంటూ, సేవకులుగా ఉంటూ, ఆయన యొక్క దినాన ఎత్తబడేవారిగా ఉండాలని, సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించే వారిగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఈ యొక్క వాక్యాన్ని ఓపికతో విన్న మీ అందరికీ